హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంశీ ఇంటీరియర్ డిజైన్స్. సో మనమైతే భీమిలీలో మా సిస్టర్ది ఒక లో బడ్జెట్లో ఫ్లాట్ అనేది 1 BHK ఫ్లాట్ అనేది ఇంటీరియర్ వర్క్ చేయడం జరిగింది. సో ఈ ఇంటీరియర్ వర్క్ అంత తక్కువ బడ్జెట్లో ఈ మోడల్ ఎలా వచ్చింది, ఏం మెటీరియల్ యూజ్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు చెప్తాం. సో స్టెప్ బై స్టెప్ చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే టీవీని చూసుకొచ్చండి. ఇది ఓల్డ్ టీవీ నెట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు అప్పట్లో కట్టించుకునేటప్పుడు కబోర్డ్స్తో కట్టించుకున్నారు. సో దీన్ని బ్రేకింగ్ చేద్దామని చెప్పేసి అంటే వద్దు, ఇంత వర్క్ అయిపోతుంది కదా, దీన్నే కబోర్డ్గా చేసామంటే మనం దాన్ని ఈ టైప్ మోడల్గా చేయడం జరిగింది. అంటే ఈ టైప్లో సిమెంట్ సెల్ఫ్లు ఉంటేనే మనకి ఇలా చేయడం జరుగుతుంది, లేదంటే మనకి మోడలర్ లుక్ వస్తుంది. దీంట్లో మనం ఒక 2 డోర్స్ పెట్టాము. ఇటుపక్క చూసుకోవచ్చు స్టోరేజ్ ప్లేస్ కోసం. ఇటుపక్క 2 డోర్స్ పెట్టాం, అటు సైడ్ కూడా టూ డోర్స్ పెట్టాం. పైన లెడ్జ్ వచ్చేసరికి వైట్ కలర్ లామినేట్ అయితే వాడామండి. సన్లైట్ ఇది నుంచి వుడ్ కలర్ సన్లైట్ అయితే యూజ్ చేసాం. బ్లాక్ కలర్ 4 ఇంచెస్ హ్యాండిల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో అటుపక్క కూడా 2 డోర్స్ పెట్టాం అనమాట. పైన చూస్తే గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సైడింగ్ డోర్స్ పెట్టాం అనమాట, గ్లాస్ సైడింగ్స్. సిమెంట్ సెల్ఫ్లు ఉంటున్నప్పుడు మనం వర్క్ చేయాలనుకుంటే ఈ టైపే వస్తుంది. దీన్ని మనం మార్పులు చేయలేం. సిమెంట్ సెల్ఫ్ మనం ప్రాపర్గా నీట్గా మొత్తం బ్రేక్ చేసి కొత్తగా చేయాలనుకుంటే మోడలర్ లుక్ అనేది రావడం జరుగుతుంది. సో అలానే ఇటుపక్క చూడండి, జస్ట్ నార్మల్గా చుట్టూ వుడ్ ఫ్రేమ్ ఇచ్చేసి వైట్ కలర్ సన్నకి వాడడం అండి. ఇక్కడ బుద్ధుడు ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవడానికి జస్ట్ షో ఐటమ్స్ లాగా. ఇంకా అలానే లోపల చూసుకుంటే కిచెన్లోకి వెళ్ళిపోతారండి. కిచెన్లోకి వెళ్ళే ముందు ఇది చూడండి, ఇది కూడా జస్ట్ సైడింగ్ అనమాట. ఫ్రేమ్లో చేసేసి సైడింగ్ పెట్టాం. ఇది కూడా షోకేస్, అంటే లైక్ కాఫీ కప్స్ కానీ లేదంటే గాజు ఐటమ్స్ కానీ ఏవైనా సరే అందులో పెట్టుకోవచ్చు అనమాట. ఈ గ్లాస్ కూడా లైన్స్ ఇచ్చాము. అలానే కిచెన్లోకి వెళ్ళిపోతారండి. కిచెన్లోకి వెళ్ళినట్టు మీకు వైట్ కలర్ పూజా బందర్ చూసారండి. దీన్ని CNC కటింగ్ ఇచ్చాం. 2 డోర్స్ అయితే పెట్టాం. ఇది కూడా సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయండి. పూజా మందిరం వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించినప్పుడు సిమెంట్ సెల్ఫ్ పెట్టుకున్నారు అనమాట. దాన్ని బ్రేక్ చేయడానికి వద్దనేసారు. సో ఆప్షన్ ఏం లేదు కాబట్టి దీనికే ఫ్రేమింగ్ చేసి డోర్స్ అయితే పెట్టాం. కొంచెం మోడలర్ లుక్ కనిపించాలని చెప్పేసి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ CNC ఇచ్చాం. అలానే స్వస్తిక్ ఓం సింబల్ అయితే కటింగ్ ఇచ్చామండి. ఇంకా కిచెన్లో కొంచెం చూసుకోండి. కిచెన్లో చూసుకుంటే ఫస్ట్ పైన డోర్ చూడండి, పక్క 2 డోర్స్ ఇచ్చామండి. చూసుకున్నారా? అలానే ఇటుపక్క కూడా 2 డోర్స్ ఇచ్చాం, సామాన్లన్నీ ఐటమ్ పెట్టుకోవడానికి. దీన్ని అయితే మనం ఇది కూడా లామినేట్ యూజ్ చేసాము. ఇది గ్రెయిన్ వైట్ కలర్ లామినేట్ కాంబినేషన్తో మనం డిజైన్ చేయడం జరిగింది. కొంచెం మిడిల్లో చూసుకోండి, ఇక్కడ 2 డోర్స్ అయితే ఇచ్చామండి, వైట్ కలర్ డోర్స్. లోపల ఐటమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి, లైక్ సాల్ట్ మసాలా సామాన్లు అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. లోపల ఒక గ్లాస్ సెల్ఫ్ కూడా ఇచ్చాం. బ్లాక్ కలర్ కోటింగ్ టాప్స్ అయితే ఇచ్చామండి. ఇక్కడ కూడా బాక్స్ ఇచ్చామండి. అలానే చూసుకుంటే గ్రే కలర్ వైట్ చాలా బాగుంటుంది కాంబినేషన్. సింక్ దగ్గర కూడా 2 డోర్లు ఇచ్చామండి. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంచెస్ అవ్వడం. అలానే ఇక్కడ చూసుకోండి, ఇది ఏంచి ప్లేట్లు పెట్టుకోవడానికి బాస్కెట్స్ అయితే స్టీల్ బాస్కెట్స్ అయితే 2 ఇచ్చామండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ప్లేట్లు పెట్టుకోవడానికి కింద అయితే ఇచ్చాం, పైన అయితే జస్ట్ తెప్పలు ప్యానల్ గట్రా పెట్టుకోవడానికి ఇచ్చామండి. గ్యాస్ బండ పెట్టుకోవడానికి వీలైనట్టుగా అయితే మనం ఒక ఎల్ టైప్ డోర్ అయితే ఇచ్చామండి. చూసుకోవచ్చు, స్టోరేజ్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఒక 2 బండ్స్ పెట్టేలాగా ఎల్ టైప్ డోర్ అయితే మనం ఒకటి ఇచ్చామండి. బెడ్రూమ్లోకి వెళ్ళిన ప్రాపర్గా ఈ లుక్ డిఫరెంట్ లుక్ వస్తుందండి. డోర్ గోడీకి కూడా మనం ఎడ్జ్ బెల్ట్ అయితే వాడామండి. చూడండి, ఎడ్జ్ బెల్ట్ వెళ్తే వాడాం డోర్ గోడీకి కూడా. తర్వాత ఇన్నర్ సైడ్ చూసుకుంటే వైట్ కలర్ లామినేట్ వాడామండి. ఇన్నర్ సైడ్ సైడింగ్ డోర్స్ అయితే ఇచ్చామండి. దీనికి కూడా కన్సిల్ బ్లాక్ అయితే ఇచ్చాము. ఇది కూడా వైట్ బ్లాక్ కలర్లో అయితే వాడామండి. కొంచెం స్ట్రక్చర్ వస్తుంది. వీటి పైన అంతా ఫ్రేమ్ అంతా మనం బ్లాక్ ఇచ్చేసాం. డోర్స్ కూడా పెట్టేసాం, సాఫ్ట్ క్లోజ్ అండి అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇన్నర్ వైపు కూడా వైట్ కలర్ లామినేట్ యూజ్ చేసాం. 2 సైడింగ్ డోర్స్ అయితే కింద ఇచ్చామండి. ఈ
ఈ సైడింగ్ స్టోర్ కూడా గోల్డ్ స్టిప్ అయితే రన్ చేయడం జరిగిందండి. అంటే ప్రాపర్గా లుక్ మనకి ఏ టైప్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చూసుకొని మనం ఈ గోల్డ్ స్టిప్ అయితే రన్ చేయడం జరిగింది. అంతే కదండి, ఒక లాకర్ కూడా పెట్టామండి. జ్యువెలర్స్ ఐటమ్స్ కానీ లేదంటే క్యాష్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి లాక్ కూడా మనం ఒక ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు. దీనికైతే ప్రాపర్గా ఇన్నర్ లామినేట్ అయితే వాడామండి. ఇదైతే మొత్తం బాక్సేనండి. మనం అయితే ఎక్కడ కూడా సిమెంట్ సెల్ఫ్లు అయితే లేవు దీనికి. ఇది మొత్తం కూడా ఒక బాక్స్తోనే యూనిట్గా రెడీ చేసాం మనం. నార్మల్గా అయితే సిమెంట్ సెల్ఫ్లు కడతారు కదా, సో దానివల్ల ఫ్రేమింగ్ రెడీ చేసుకోవాల్సి వస్తుంది. చూసుకోవచ్చు. లోపల కూడా మనం ఒక ఇన్నర్ లామినేట్ అయితే ఇచ్చామండి. మొత్తం ఇన్నర్ లామినేట్ వేసాం లోపల, వైట్ కలర్ ఇన్నర్ లామినేట్. అలానే హ్యాంగింగ్ అంటే శారీస్ కానీ లేదంటే బ్లేజర్స్ కానీ హ్యాంగింగ్ చేసుకోవడానికి హ్యాంగింగ్ రాడ్ అయితే ఇచ్చామండి. ఇవన్నీ స్టోరేజ్ ఐటమ్స్ అండి మొత్తం. అలానే చూసుకుంటే స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చామండి. ఇక్కడ జస్ట్ ఒక బాక్స్ చేసి లోపల ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి అయితే చిన్న బాక్స్ అయితే ఇచ్చామండి. వస్తుంది 4 feet into 20 inches అండి. దాని డోర్కి కూడా మనం ఒక గ్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 5 mm థిక్నెస్ గ్లాస్. బడ్జెట్ తక్కువ కదని చెప్పేసి మరీ తక్కువ రేటు ప్లేవుడ్ కానీ మరీ తక్కువ రేటు లామినేట్స్ కానీ యూజ్ చేయడం అయితే మనకి ఇంపాసిబుల్. మినిమం మనం క్వాలిటీదే మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మనకు వచ్చే రేటు కూడా కొంచెం హోల్సేల్ రేట్కి ప్లేవుడ్ లామినేట్స్ కానీ వస్తాయి. సో ఇలాగ ఎంత చిన్న వరకే కానీ ఎంత పెద్ద వరకే కానీ కంపల్సరీగా ఒక ప్రాపర్గా ఒక లుక్ వచ్చేలాగా మంచి క్వాలిటీ మెటీరియల్తో యూజ్ చేయడం జరుగుతుంది. సో అలానే చూసుకుంటే షాంపూ ప్యాకెట్లు కానీ లేదంటే సోప్స్ కానీ వేరే వేరే ఐటెం పెట్టుకోవడానికి అయితే మనం కార్నర్ రౌండ్ షెల్ఫ్లు అయితే ఇచ్చామండి. 4 షెల్ఫ్లు అయితే ఇచ్చాం స్టోరేజ్ కోసం. చిన్నదైనా పెద్దదైనా సరే ఫ్లాట్ కంపల్సరీగా మేము వర్క్ అనేది చేయడం జరుగుతుందండి. వైజాగ్లో ఎక్కడైనా సరే 1 BHK కానీ 2 BHK కానీ లో బడ్జెట్లో మంచి క్వాలిటీ ప్లేడ్ వాడి మంచి లామినేట్స్ వాడి మంచి హ్యాండిల్స్ వాడి సాఫ్ట్ క్లోజ్ ఇంచెస్తో మన ఫ్లాట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఈ వైజాగ్లో వర్క్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. మంచి కొటేషన్ ఇస్తాం. బెస్ట్ క్వాలిటీతో వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎంసీఏ ఇంటీరియర్ డిజైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.